అట్లా. సో స్టోరీ, యాక్టర్స్, డైరెక్టర్ అంతా ఓ పక్క అయితే డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హార్ట్ అని అంటున్నారు. సో అలానే ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా ఈ సినిమాకి. సో ఏం చెప్తారు మ్యూజిక్ గురించి? అంటే నేను ఫస్ట్ డే వెళ్ళి ఆయనకి కథ చెప్పేటప్పుడే నాకు అర్థమైందండి. నేను చాలా కాన్ఫిడెంట్గా మా ఇంట్లో కూడా చెప్పిన ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, స్కోర్ బాగుంటుందని. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయిన విధానం, ఆయన అడిగే డౌట్స్, ఆ తర్వాత డిస్కస్ చేసే మాటల్లోనే పాటలు వచ్చేసాయి. సో ఆ డే నుంచి, డే 1 నుంచి వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఇది 100% బాగుంటుందండి. అంటే ఇదే చెప్తున్నా అండి, ఈ టీంలో డిఎస్పి గారితో సహా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అది సినిమాటోగ్రాఫర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, మా ఎడిటర్ నవీనులి కానీ, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్, నాట్ వాళ్ళ క్రాఫ్టే కాకుండా ఒక రైటర్గా పనిచేశారు అనమాట. సో మా సినిమాకి 6 రైటర్లు, సో అంటే ఏది బాగుంటుంది, ఏది ఎంత ఉండొచ్చు, ఎందుకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనేది అందరూ ఓన్ చేసుకుని తీసుకున్నారండి. సో ఎందుకంటే మనకి పరిచయం లేని ప్రాంతం, మనకి పరిచయం లేని ఇది, బట్ ఎమోషన్ ఒకటే. సో సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఇదంతా నాకు ఇంత ఇస్తున్నారో అదంతా యాజ్ ఇట్ ఈస్ 6 pieces కట్ చేసి అలా డివైడ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళందరికీ సరి సమానంగా ఇవ్వాలంటారు. అందరినీ తీసుకొచ్చినా బాగుండేది, స్టూడియో సరిపోదు. ఓకే చైతన్య గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆల్రెడీ మీ కాంప్లిమెంట్ మేము చూసాం, మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు శోభిత గారు. సో దర్శనం ఏదో ఇస్తారంటే అది ఎప్పుడు ఇస్తారు ఆవిడికి, కొంచెం దాని గురించి. బట్ కాంప్లిమెంట్ విషయంకి వస్తే ఐ థింక్ పర్ఫార్మెన్స్ గురించి, అందరు పర్ఫార్మెన్స్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. మాకు కావాల్సింది కూడా అదే. ఫైనలీ మన పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ ఎంతైతే ఉందో అదే మన పేరుని బయటికి ఇంకా జనాల్లోకి తీసుకెళ్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్ఫార్మెన్స్ గురించి అందరు మాట్లాడతారు. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ లాస్ట్ ½ an hour అది బాగా పే ఆఫ్ అయింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ ఏంటి షూటింగ్ జరిగినప్పుడు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో దాని గురించి మోస్ట్ ఎంజాయబుల్ ఈ షూటింగే ఒక అడ్వెంచర్ అండి నిజం చెప్పాలంటే. సముద్రంలో షూట్ చేసాము ఆల్మోస్ట్ 30 రోజుల పైన. ఆ సముద్రంలో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అది ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. ఎన్నో స్టోరీస్, డాక్యుమెంటరీ అది నిజంగానే కథ ప్రకారం ఒక కథ కూడా తయారు చేసి. అది కాకుండా ఒక జైల్ ఎపిసోడ్, ఆ స్టామ్ సీక్వెన్స్, ఇంటర్వెల్లో వచ్చే స్టామ్ సీక్వెన్స్, అది నాకు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చేసిన ఏ సినిమాలో అంత ఒక విఎఫ్ఎక్స్ ఇంటెన్సివ్ సీక్వెన్స్ ఎప్పుడు నేను వర్క్ చేయాల. సో అండ్ ఒక లార్జర్ దెన్ లైఫ్, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ సీక్వెన్స్ అలా ఉంటుంది. సో అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో టూ మెనీ ఎక్స్పీరియన్సెస్, టూ మెనీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే.